టౌన్ ప్లాన్ కమిటీకి చైర్మన్ మరియు కమిటీని ప్రతిపాదన చేసి ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికని మళ్ళీ ఇప్పుడు మంత్రివర్యులకు, అదే రకంగా DCO గారికి, అదే రకంగా ఉన్నటువంటి కమిషనర్ గారికి ఈ యొక్క ఎన్నికల నియోజకవర్గం నుంచి టౌన్ ప్లాన్ కమిటీ చైర్మన్తో పాటు 11 మంది సభ్యుల్ని ప్రతిపాదన చేసి పంపడం జరుగుతుంది. దీంట్లో టౌన్ బ్యాంక్ చైర్మన్గా శ్రీ పి గురుకుందేశ్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది. అదే రకంగా టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్గా పూర్వీ కమ్యూనిటీకి చెందినటువంటి శ్రీ మండా నరసింహ గారిని వైస్ చైర్మన్గా ప్రతిపాదన చేసి పంపడం జరుగుతుంది. అదే రకంగా శ్రీ మెథడ్ మహబూబ్ బాషా టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా, శ్రీ ఉప్పల రవికుమార్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా, శ్రీ దోమా భీమేష్ పద్మశాలి కమ్యూనిటీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా, శ్రీ వాల్మీకి రాజు టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా, శ్రీ ఓట వెంకటేశ్వర రెడ్డి టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా, శ్రీ కదిరికోట శాలం ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వారు వారికి టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా, శ్రీ తోట నరసింహులు టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా, శ్రీ అడవి నవీన్ కుమార్ జనసేన నుంచి నవీన్ కుమార్, బీజేపీ నుంచి శ్రీ మాచారి తోట నరసింహులు బీజేపీ నుంచి, శ్రీ మాచారి బాలగంగాధర్ గతంలో అక్కడ ఎంప్లాయీగా పనిచేసి వారి అనుభవాన్ని కూడా ఉండాలని చెప్పి వారికి కూడా డైరెక్టర్గా అవకాశం ఇచ్చి పెట్టడం జరిగింది. తోట నరసింహులు బీజేపీ నుంచి. శ్రీ మాచారి బాలగంగాధర్ రిటైర్డ్ టౌన్ బ్యాంక్ CEO బాలగంగాధర్. సో 11 పేర్లతో ఈరోజు టౌన్ కమిటీ ప్రతిపాదన చేసి పంపడం జరుగుతుందని చెప్పి పత్రికా ముఖ్యంగా మీ అందరికీ ప్రశ్నించడం జరుగుతుంది.